ఒక రైతు తన ఎండిపోయిన గోధుమ పొలంలో అకస్మాత్తుగా బతికి ఉన్న ఒకే ఒక మొక్కను చూశాడు. అది చూసి అతను ఎంతో ఉత్సాహపడి వెంటనే చిన్న పారతో ఆ మొక్క చుట్టూ ఉన్న గడ్డిని తొలగించి నేలను వదిలిచేశాడు. తన సొంత బిడ్డను చూసుకున్నంత జాగ్రత్తగా ఆ మొక్కను సాకాడు. రైతు పడ్డ కష్టం వృధా పోలేదు. అతని సంరక్షణలో ఆ మొక్క త్వరలోనే బలంగా ఎత్తుగా పెరిగింది. అయితే దేవుడు ఆ ఒక్క ఆశను కూడా పరీక్షించాలని నిర్ణయించుకున్నట్లు అనిపించింది. ఒక అర్ధరాత్రి అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. గాలివానకు తన మొక్క ఊగిపోవడం చూసి రైతు వెంటనే గడ్డితాడుతో దానికి ఆధారం కట్టాడు. మొక్క మునిగిపోకుండా ఉండటానికి నీరు బయటకు వెళ్లేలా కాలవలు తవ్వాడు. చివరికి వర్షం నుండి రక్షించడానికి తన చొక్కా విప్పి గడ్డిచాపతో ఆ మొక్కను కప్పి ఉంచాడు. మరుసటి రోజు ఉదయానికి వర్షం తగ్గి ఆకాశం నిర్మలంగా మారింది. రైతు పట్టుదలతో ఆ ప్రమాదం తప్పింది. ఆ మొక్క కూడా అతని నమ్మకాన్ని నిలబెడుతూ వేగంగా పెరిగి ఒక భారీ గోధుమ వృక్షంగా మారింది. కొద్ది రోజుల్లోనే అది బంగారు రంగు ధాన్యంతో నిండిపోయింది. రైతు సంతోషంతో దానికి ఎరువులు వేశాడు. మరుక్షణమే ధాన్యం వర్షంలా కురవడం మొదలైంది. రైతు కష్టానికి ఊహించని ప్రతిఫలం దక్కింది. అంతటి పేదరికంలో ఉన్న అతను ఆ ధాన్యాన్ని గిడ్డంగిలో భద్రపరిచి కొంత ధాన్యం తీసుకుని నగరానికి వెళ్లి మంచి ఆహారం, మద్యం సేవిస్తూ విలాసంగా గడపడం ప్రారంభించాడు. అతని జీవితం ఐశ్వర్యంతో నిండిపోయింది. ఇంట్లో పొయ్యి నిరంతరం వెలుగుతూ ఉండటంతో అతనికి చలికాలం భయం కూడా పోయింది. అయితే ఈ విలాసవంతమైన జీవితం రైతును సోమరిగా మార్చింది. బయట మంచుతో నిండిన గోధుమ చెట్టును చూసినా అతను పట్టించుకోవడం మానేశాడు. కాలం గడిచింది. చలికాలం వెళ్ళిపోయింది. రైతు ఎక్కువ సమయం మంచం మీదే గడిపేవాడు. అతనికి కష్టం చేయాలనే తపన తగ్గిపోయింది. తన పెంపుడు జంతువులు పొలానికి వెళదామని బ్రతిమాలితే కొద్ది దూరం నడిచేసరికి అతను అలసిపోయి రొప్పుతూ పడిపోయేవాడు. కాని పొలంలో ఆ గోధుమ చెట్టు ఇంకా సజీవంగా ఉండటం చూసి అతను మళ్లీ సంతోషించాడు. ఏ పని చెయ్యకపోయినా ఏడాది చివరలో తనకు బోలెడంత పంట వస్తుందని ఆశపడ్డాడు. ఇక అతను పనిచేయడం పూర్తిగా మానేశాడు. తన పెంపుడు జంతువుల దగ్గర ఉన్న పనిముట్లను కూడా తీసివేసి వాటిని కూడా విశ్రాంతి తీసుకోమన్నాడు. రోజులు గడిచాయి. రైతు తినీ లావైపోయి మంచానికే పరిమితమయ్యాడు. ఎండకాలంలో పొలమంతా పిచ్చిగడ్డి పరిగి నేల ఎండిపోయినా అతను నీళ్లు పోయలేదు. అది మామూలు చెట్టు కాదు కదా, ఈసారి కూడా బంగారు ధాన్యం ఇస్తుందని నమ్మాడు. అనుకున్నట్లుగానే రైతు చెట్టు దగ్గరికి వెళ్లి కర్రతో దాని వేర్లను కొట్టాడు. ఒక్కసారిగా గత ఏడాది కంటే ఎక్కువ ధాన్యం వర్షంలా కురిసింది. రైతు, అతని జంతువులన్నీ ఆ ధాన్యంలో మునిగిపోయి సంతోషంగా గంతులేశాయి. కాని కొద్దిసేపటికే రైతుకు షాక్ తగిలింది. ఆ ధాన్యం చాలా వింతగా, చేదుగా ఉంది. అందులో ఏవేవో అపరిశుభ్రమైన పదార్థాలు కలిసున్నాయి. అది తినడానికి చాలా కష్టంగా, ఇబ్బందిగా ఉంది. రైతుకు కోపం వచ్చి ఆ చెట్టును గట్టిగా పట్టుకుని ఊపాడు. చిన్నపాటి కుదుపుకే ఆ భారీ గోధుమ వృక్షం విరిగి కింద పడిపోయింది. అది చూసి రైతు ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి: కష్టపడే వ్యక్తికి ఎప్పుడూ మంచి ఫలితం దక్కుతుంది. కానీ కష్టం చేయకుండా కేవలం ఫలితం కావాలనుకునేవారు చివరికి విఫలమవుతారు.